హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1224కి అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక అలాగే ఏమైనా వీడియో పోస్ట్ చేసాం అనుకోండి, ఆ వీడియో కింద కామెంట్లో కొన్ని ఫేక్ స్పామ్ కామెంట్స్ కూడా అయితే వస్తున్నాయి. సో మీరు గివ్ అవే గెలుచుకున్నారని చెప్పేసి డిఫరెంట్ ఛానల్స్తో, మన ఛానల్ పేరు మీద కాదు వేరే వాళ్ళ ఛానల్ పేర్ల మీద కూడా వీళ్ళు స్పామర్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాంటి వాటికి రిప్లై ఇవ్వమాకండి, వాళ్ళని నమ్మమాకండి. అవన్నీ ఫేక్ ఛానల్స్ అనమాట. అంటే పాపులర్ ఛానల్స్ పేర్లు పెట్టుకొని ఇలా మీకు గివ్ అవే వచ్చిందని చెప్పి మిమ్మల్ని ట్రాప్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు ఇంతకుముందు అయితే స్పష్టంగా చెప్పాను, నేను వాళ్ళని ఎలా ట్రేస్ చేశాను ఏంటనేది. బట్ అసలు వాళ్ళ పేర్లు మార్చుకొని ఛానల్స్ మార్చి మన ఛానల్లోనే కాదు మిగిలిన వేరే వాళ్ళ ఛానల్లో కూడా వెళ్ళి మీరు గివ్ అవే గెలుచుకున్నారని చెప్పేసి ఇలా కామెంట్లు అయితే పెడుతున్నారు. సో మీరు వాటికి రిప్లై ఇవ్వకండి, అలాంటి వాళ్ళ మాయలో పడమాకండి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రియల్మీ వాచ్ 3 Pro, ఈ వాచ్ 3 Pro డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 6వ తారీఖున రియల్మీ అయితే లాంచ్ అయిపోతుంది. ఈసారి ఇందులో మనకి AMOLED డిస్ప్లే ఉండబోతుంది. ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళు వాచ్ 3ని లాంచ్ చేశారు. అందులో TFT డిస్ప్లే అయితే ఉంది. ఇందులో AMOLED డిస్ప్లే అలాగే కాలింగ్ ఫీచర్తో అయితే ఈ వాచ్ అయితే రాబోతుంది. ఇక అలాగే మనకి వీళ్ళు సెప్టెంబర్ 6వ తారీఖున లాంచ్ చేస్తున్నారు కదా. సెప్టెంబర్ 7వ తారీఖున డీజో నుంచి డీజో వాచ్ ఆర్ టాక్ అలాగే డీజో వాచ్ డి టాక్ అని చెప్పి 2 వాచెస్ని అయితే డీజో లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఒకటి వచ్చేసరికి రౌండ్ కానీ ఇంకోటి స్క్వేర్గా ఉండబోతున్నట్టుంది. ఇవి కూడా AMOLED డిస్ప్లేతో అయితే ఈ వాచెస్ అయితే రాబోతున్నాయి. అయితే డీజో అంటే తెలిసిందే కదా, రియల్మీ టెక్ లైఫ్ నుంచి వచ్చిందే డీజో బ్రాండ్. మరి వీళ్ళేమో ముందు రోజేమో రియల్మీ వాచ్ 3 Proని లాంచ్ చేస్తుంటే వీళ్ళు మర్నాడే డీజో వాచ్ ఆర్ టాక్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇది కూడా AMOLED డిస్ప్లేతో ఆల్వేస్ అండ్ డిస్ప్లేతో రాబోతుంది. మనకి రియల్మీతో కంపేర్ చేస్తే డీజో ప్రైజెస్ ఇంకా తక్కువగానే ఉంటాయి. మరి వీళ్ళు ఎందుకు పోటీ ఇచ్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ సెప్టెంబర్ 7వ తారీఖున iPhone 14 సిరీస్ని లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు వీటికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. కొత్త కలర్స్ని కూడా ఈసారి యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మనకి 14లో చూసుకున్నట్టయితే 14 అండ్ 14 మ్యాక్స్లో గ్రీను, పర్పుల్, బ్లూ, బ్లాక్, వైట్, రెడ్ కలర్స్ అయితే ఉండబోతున్నాయట. ప్రో వర్షన్లో చూసుకుంటే అంటే మనకి 14 Pro అండ్ 14 Pro మ్యాక్స్ గ్రీను, పర్పుల్, సిల్వర్, గోల్డ్ అలాగే గ్రాఫిట్ ఉండబోతున్నట్టుగా అయితే సో తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి వీళ్ళు దీంతో పాటు యాపిల్ వాచ్ని కూడా తీసుకురాబోతున్నారు కదా. సో ఇందులో సరికి మనకి రెడ్ కలర్ స్ట్రాప్ కూడా అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి ఈ యాపిల్ iPhone 14 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మరి 14 Pro అండ్ 14 Pro మ్యాక్స్ అనుకుంటా, వీటికి వచ్చేసరికి శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా టెస్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మించింకు అయితే చెప్తున్నాడు. ఇంకా ప్రొడక్షన్స్కి బిఫోరే వీళ్ళు టెస్ట్ అయితే చేశారంట. అంటే ఇక iPhone 14 Pro అండ్ Pro మ్యాక్స్లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ని అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ టెస్ట్ చేసి చూస్తున్నారా లేకపోతే సపోర్ట్ని కూడా తీసుకొస్తున్నారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు శాటిలైట్ ఆపరేటర్స్తో వీళ్ళు ఇంకా మాట్లాడినట్టుగా అయితే లేరంట. సో ముందుగా వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళ మొబైల్స్కి అనేది మొత్తం అంతా ఇంకా బయటకి అయితే రావాలి. మేబీ నేను అనుకోవడం మనకి మార్కెట్లోకి వచ్చే మొబైల్స్లో వీళ్ళు ఇంకా శాటిలైట్ సపోర్ట్ తీసుకురాకపోవచ్చు. ఎంతోముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము రీసెంట్గా మనం టెక్ న్యూస్లో కూడా యాపిల్ వాచ్ ప్రోలో కూడా వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి. సో మేబీ తీసుకొస్తే ఈసారి తీసుకురావచ్చు, లేకపోతే మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక అలాగే యాపిల్ iPhone SE ఈ ఇయర్ అయితే ఇంకా రాదు, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందన్న గ్యారంటీ కూడా లేదంట. 24లో తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్స్ అయితే ఉన్నాయి. అయితే దీని డిజైన్ అనేది వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన 10R ఉంది కదా XR, ఆ డిజైన్లో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఇప్పుడు కొత్త లీక్స్ అయితే దిగుతున్నాయి అనమాట. తెలిసిందే కదా, యాపిల్ ఒకేసారిగా పెద్ద మార్పుని అయితే తీసుకురాదు. వాళ్ళు ఏమేమి ఆలోచిస్తారంటే యాపిల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా పెద్ద మార్పు తీసుకొస్తే తట్టుకోలేరు, గుండాయి చచ్చిపోతారు అనుకుంటారు ఏమో మరి. సో అందువల్ల వీళ్ళు పెద్దగా మార్పు అయితే తయారు. ఏమైనా మార్పు ఉంటే అందులో ప్రాసెసర్లోనే మార్పు ఉంటుంది, అక్కడ ఇటు ఏదో కెమెరాస్లో చేంజెస్ చేసి తీసుకొస్తుంటారు తప్పితే విడిగా అయితే పెద్ద మార్పు అయితే తీసుకురారు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ డిజైన్తో వీళ్ళు SEని అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే iQoo G6 Lite 5G వేరియంట్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్లో అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ కూడా అయింది. అయితే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 4 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్ కూడా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 810తో కంపారిటివ్ ప్రాసెసర్ అయి ఉంటుందని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. గతంలో ఉన్న న్యూస్ ప్రకారం కనుక చూస్తే వివో T1X 5G వేరియంట్ మొబైల్ లాంచ్ చేసింది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి iQoo G6 Lite పేరు మీద అయితే తీసుకొస్తుంది అనుకున్నాం. బట్ ఒకసారికి ఇప్పుడు వస్తున్న లీక్ ప్రకారం చూస్తే ఇందులో ప్రాసెసర్ అయితే చేంజ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే క్వాల్కామ్ ప్రాసెసర్తో ఇస్తే రాబోతుంది అనమాట. అందులో మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే T1Xలో అయితే చూడడానికి ఉండేది.
ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అలాగే 7A కూడా తెస్తారు. ఇంకా 7 సిరీస్ని వీళ్ళైతే లాంచ్ చేయలేదు, తర్వాత 7A అయితే తీసుకొస్తారు అనుకోండి. అయితే ఇందులో మనకి బ్లూటూత్లో LE సపోర్ట్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అంటే లో ఎనర్జీ ఆడియో స్టాండర్డ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. సో ఈ ఫీచర్ వల్ల మనకి సింక్రనైజేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఆడియో లేటెన్సీ అనేది ఇంకా తగ్గిస్తుంది. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ వాచ్, సో ఇది కూడా వీళ్ళు 7తో పాటు అయితే లాంచ్ చేశారు అనుకోండి. ఇంకా సేల్కి అయితే తీసుకురాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. US ప్రైస్ $399 ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 31,750 రూపాయలు. ఈ వాచ్ని మన ఇండియాలో తీసుకురాపోవచ్చు. ఒకరు తీసుకొచ్చిన దగ్గర 40,000 రూపాయలు 42,000 రూపాయలు ఈ వాచ్ ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. ఇక మనకి ఎలాగో యాపిల్ వాచ్ అయితే లాంచ్ కాబోతుంది కదా, సో అది మన ఇండియాలోకి వచ్చేసరికి 42,000 రూపాయలు ఎంట్రీ లెవెల్ అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ ఒక డిఫరెంట్ పేటెంట్ని అయితే ఫైల్ చేసిందనమాట. సో ఈ పేటెంట్ ఏంటంటే మనకి మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ మొబైల్, ఆ ఫోల్డింగ్ మొబైల్ని మనం వాచ్ లాగా రిస్ట్కి కూడా అయితే తగిలించుకునే విధంగా వీళ్ళు ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేశారు. సో ఈ పేటెంట్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. త్రిబుల్ ఫోల్డ్ అయ్యి ఈ పేటెంట్ అయితే వస్తుందన్నమాట. సెంటర్లో వచ్చేసరికి డిస్ప్లే బెండ్ అవుతుంది. ఇక మనకి లెఫ్ట్ టు రైట్ వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లేలు ఉన్నట్టున్నాయి. సో ఇవి వచ్చేసరికి మనకి ఫోల్డ్ అవుతాయి అనమాట, అక్కడ వరకు ఫోల్డ్ అయితే అవుతాయి. ఇటువంటి పేటెంట్ని అయితే వీళ్ళు ఫైల్ చేశారు. ఇది మనకి కంప్లీట్ ఓపెన్ చేస్తే సో సెంటర్లో డిస్ప్లే ఉంటుంది కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ మనకి కీబోర్డ్ అయితే వస్తుందంట. సో ఈ పేటెంట్లో అయితే మనకు అలా కనిపిస్తుంది. తర్వాత మనం ట్రిపుల్ ఫోల్డ్ చేసుకోవచ్చు, సెంటర్ ఫోల్డ్ని మనం బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి 180 degrees వరకు ఫోల్డ్ అయ్యే ఈ పేటెంట్ని అయితే వీళ్ళు ఫైల్ చేశారు. సో మరి ఇవి కాన్సెప్ట్గానే ఉండిపోతాయా లేకపోతే రూపం దాల్చి మార్కెట్లోకి వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Xiaomi 13 Pro ఈ మొబైల్కి సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. గతంలో ఇందులో ప్రాసెసర్ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Generation 2 ఉంటుందని చెప్పేసి అయితే లీక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి డిస్ప్లే స్పెసిఫికేషన్లో చూస్తే మనకి సామ్సంగ్ E6 డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉండబోతుందంట. 2K రెజల్యూషన్తోనూ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా. సో ఇప్పుడు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. E6 డిస్ప్లే అనేది ఇంకా మనకి సామ్సంగ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే చేయలేదు. సో వర్క్ అయితే చేస్తుంది అనేది న్యూస్ అయితే ఉంది. సో ఆ డిస్ప్లేతో అయితే మనకి ఈ మొబైల్ రాబోతుందంట. ఇక నెక్స్ట్ చూస్తే Poco M5 ఈ మొబైల్ సెప్టెంబర్ 5వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన పోస్టర్లు అనేది ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇదే మొబైల్ని వీళ్ళు M5S పేరు మీద కూడా చైనాలో లాంచ్ చేస్తున్నట్టున్నారు. ఆలీ ఎక్స్ప్రెస్లో అక్కడ 5S పేరు మీద అయితే స్పాట్ అయింది. సో మరి వీళ్ళు 2 మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు, ఒక మొబైల్ లాంచ్ చేస్తున్నారు, ఒక మొబైల్ని అక్కడ పేరు మార్చి M5S పేరు మీద తీసుకొస్తున్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇందులో మనకి MediaTek Helio G99 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 5G సపోర్ట్ అయితే చేయదు ఈ మొబైల్, 4G మొబైల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y02s అలాగే వివో Y02 Zio అనే 2 మొబైల్స్ని వీళ్ళు సెప్టెంబర్ మిడిల్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలిసింది. సో వీళ్ళు వివోతో జియో అయితే కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అందుకే వీళ్ళు 02 జియో అనే పేరు మీద Y02 జియో అనే పేరు మీద అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారంట. యాక్చువల్గా పోనీ ఇదేమైనా 5G మొబైల్, జియో వచ్చేసరికి ఇప్పుడు 5G రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి కొలాబరేట్ అయ్యారు అనుకోలేదు. ఇది ఒక 4G మొబైల్. మనకి స్పెసిఫికేషన్స్ కూడా చాలా అంటే చాలా యావరేజ్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఒక ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్స్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి P35 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది, MediaTek Helio P35. సో ఇలాంటి మొబైల్ని మరి జియో కొలాబరేట్ అయ్యి ఎందుకు తీసుకొస్తుందో అర్థం కావట్లేదు. కొన్ని మంచి మొబైల్ని ఏమైనా తీసుకొస్తే ఇంకా బాగుండేది. వివో నుంచే మంచివి ఉన్నాయి, లేదంటే రియల్మీ నుంచో, రెడ్మీ నుంచో, ఒప్పో నుంచో, పోకో నుంచో చాలా ఉన్నాయి. సో అలాంటివి తీసుకురావడం అనేసి ఇలాంటి తింగర్ పనులు చేస్తుంది ఏంటో జియో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లాజిటెక్ జీ హ్యాండ్హెల్డ్ గేమ్ కాన్సోల్ ఇమేజ్ అయితే ఇప్పుడు లీక్ అయిందనమాట. సో ఈ ఇమేజ్లో చూస్తే మనకి ఇది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రాబోతుందని అర్థమవుతుంది. ఇక్కడ మనకి గూగుల్ ప్లే స్టోర్ అయితే కనిపిస్తుంది, అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్, క్లౌడ్ గేమ్ సర్వీసు, ఎన్విడియా గేమ్ సర్వీసు, స్టీమ్ సర్వీస్ కూడా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ పాకెట్ గేమ్ కాన్సోల్స్ అనేవి సో ఇంతకుముందు చాలా బ్రాండ్లు అయితే తీసుకొచ్చింది. సోనీ కూడా PSP అని చెప్పి అయితే ఇంతకుముందు తీసుకొచ్చింది, తర్వాత వెస్తానో ఇంకోటి ఏదో తీసుకొచ్చింది, తర్వాత రాను వాళ్ళు కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి లాజిటెక్ ఈ కొత్తగా అయితే వీటిని తీసుకొస్తుంది అనమాట. ప్రజెంట్ మార్కెట్లో చూస్తే మనకి నిటెండో స్విచ్ ఇదైతే రన్ అవుతుంది. సో మరి వాళ్ళకి పోటీగా ఏమైనా దీన్ని ఏమైనా లాంచ్ చేస్తున్నారేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.